చూసారా బైబిల్ కథలు అని చెప్పి ఆయన పేరు ఎడ్వర్డ్ అంకుల్. ఎడ్వర్డ్ అంకుల్ అప్పుడు చెప్పాను కదా. అయితే ఆయనకి ఫౌండేషన్ ఉంది, ఈఎంసి ఫౌండేషన్ అని. అయితే ఆ ఫౌండేషన్ తరఫున చాలా పనులు చేస్తూ ఉన్నట్లాగే ఎవరికైనా బైబిల్స్ కావాలంటే బైబిల్స్ ఇస్తాడు, దుప్పట్లు ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, బియ్యం వస్తారు, కూరగాయలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అట్లాగే సండే స్కూల్ పిల్లలకి మన పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పి చూసి మన వీడియోలన్నీ ఆయన మీకు అన్ని దుప్పట్లు పంపించారు. ఇప్పటికీ చాలా సండే స్కూల్స్లో పనిచేసాం. మీరు యూట్యూబ్లో చూసారా లేదా? చూసారా? చాలా మంది సండే స్కూల్లో పనిచేసాం. సో ఈ ఆదివారం ఇప్పుడు మీకు పంచుతున్నాం, ఓకేనా? మీరు ప్రేయర్ చేసేటప్పుడు అంకుల్ గురించి ప్రేయర్ చేయాలి, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయాలి, అంకుల్ మనకి హెల్ప్ చేసిన విధానం గురించి ప్రేయర్ చేయాలి, వాళ్ళ మినిస్ట్రీ బాగుండాలని ప్రేయర్ చేయాలి, ఓకేనా? అందరూ ఇది మాత్రం గుర్తుపెట్టు. ఒక తర్వాత ఒక ఫ్రెండ్ తీసుకుంటాం త్వరగా. చామంతి క్లాస్ ముగ్గురికి ఒకటే. నువ్వు మీ అక్కకి తీసుకుందురా? ఏంది రాలేదుగా? ఓకే, ఒకసారి నుంచి అందరు ఫోటో దిగా. కార్యక్రమంలో ఆదరణీయ ప్రతిష్ఠించాలని ఎలా తల్లి ప్రభావ ఈరోజు జరిగినటువంటి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్లో చేసినటువంటి ఎడ్వర్డ్ అంకుల్ గారు బట్టి అంకుల్ గారు విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. ఐఐటి కార్యక్రమం ఎన్నో విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సహాయం చూపించండి. మన కుటుంబీకులను జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యము ఆశీర్వాదము నా తండ్రి అనుభవించండి. రాకపోవడంలో తోడుగానే సహాయం చేయండి నా తండ్రి ప్రభావ. ఇదే విధంగా ఈ ఆన్సర్ మినిస్ట్రీ తండ్రి ప్రభావానికి నా తండ్రి అయ్యా సండే స్కూల్ పెట్టి కృపను మాకు అనుగ్రహించాలి వదనాలు. అయ్యా సండే స్కూల్లో నా తండ్రి కార్యక్రమాలు చేసి కృపను తెలివిని జ్ఞానమును తండ్రి అనుగ్రహించాలి. ఇదే విధంగా ఈ మినిస్ట్రీని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి అయ్యా ఉన్నటువంటి పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి. యొక్క సండే స్కూల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బిడ్డలు ఎక్కువగా వచ్చడానికి సహాయం చేయండి. సంఘ కాపని మీరు జ్ఞాపకం చేసుకుని సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలు కొంచెం ప్రార్థిస్తున్నాం.